మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. హెలికాప్టర్లు సమర్థంగా నడపడంలో తాను నైపుణ్యాన్ని పొంది శిక్షణ కూడా అందించే ఒక సీనియర్ అధికారి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో కూడా వారు ఎయిర్ ఫోర్స్ కంటింజెంట్కి నేతృత్వం వహించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ భారతీయ వాయుసేన కళాశాలలో డైరెక్టర్ స్టాఫ్గా ఉన్న గ్రూప్ కెప్టెన్ రాజశేఖర్ రెడ్డి గారు, నేటి పరేడ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి గారు, అందుకోండి మా శుభాకాంక్ష. గౌరవనీయులైన గవర్నర్ గారు వెంచేస్తూనే ముఖ్యమంత్రి గారు సంప్రదాయబద్ధంగా లాంఛనంగా కొందరు పరిచయం చేస్తారు. గవర్నర్ గారికి మన చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ సికింద్రాబాద్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ సిదనా, అలాగే డీజీపీ రవిగుప్తా గారు, సెక్రటరీ పొలిటికల్ ఎం రఘునందనరావు ఐఏఎస్ గారు, డైరెక్టర్ డిఎండి రేర్ అడ్మిరల్ రవనీ శెట్ గారు, ఎయిర్ వైస్ మార్షల్. Indian Air Force is in its 92nd year of inception and has set glorious records in the service of the nation. It has expanded from its extremely modest beginning on one Wapiti squadron to being the fourth largest air force in the world, equipped with most modern aircraft. India is in safe hands. In the capital city of Hyderabad, the Indian గణతంత్ర దినోత్సవ నవోత్సవ హర్షోత్సవ వేళ ఇదిగో జాతీయ పతాకావిష్కరణ గౌరవ. Kindly arise for the national anthem. Officers in uniform will salute. Parade! Rashtriya salute! Salame! Just! శుభాకాంక్ష. Air Vice Marshal Prashant Sharad Vadodkar would be coming in a short while from now. Sir took over as Commandant of College of